హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఇప్పటివరకు రైతు భరోసా నిధులు వారి ఖాతాలలో పడినట్టుగా న్యూస్ వినలేదో వాళ్ళకి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. అలాగే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చింది. ఈ వీడియోలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి ప్రభుత్వం రైతు భరోసాను విడుదల చేసింది, ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎంత మొత్తంలో విడుదల చేసింది, అసలు రైతు భరోసా రాకన్నా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అసలు రైతు భరోసా వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది అనే సమాచారాలకి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో మీకు వివరంగా స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా వీడియోని చివరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన బాగుందని అభిప్రాయపడుతున్నారా, రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందని అభిప్రాయపడుతున్నారా? మీ యొక్క కామెంట్ సెక్షన్ని 1 అయితే 1 అని, 2 అయితే 2 అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 రూపాయలకి బదులుగా 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ దాన్ని 6,000గా సబ్ కమిటీ నివేదిక మేరకు దాన్ని కుదించి రైతుల ఖాతాలలో ఇప్పటి వరకు దాదాపుగా 5,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసినట్లుగా చెప్తుంది. సో దానికి సంబంధించిన స్టేట్మెంట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొదట, రైతు భరోసా మెల్లమెల్లగా దశల వారీగా 57 లక్షల మంది రైతుల ఖాతాలలో 5,057 కోట్ల రూపాయలు జమ, మరో 13 లక్షల మందికి 4,000 కోట్ల మేర పెండింగ్. ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి కేటాయించింది ఎంత? 18,000 కోట్ల రూపాయలు. అంటే ఒక్క కారుకి సుమారుగా 9,000 కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నది. ఈ 9,000 కోట్ల రూపాయలలో ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలను విడుదల చేసినామని ప్రభుత్వం చెప్తుంది. ఇంకా 4,000 కోట్ల రూపాయలు అనేవి పెండింగ్లో 13 లక్షలకు సంబంధించి ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. ఇది మీరు గమనించాలి. ఇక రెండోది చూసుకుంటే, 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడంతో మిగతా వారికి జమపై సందేహాలు. ఏ పద్దు కింద ఈ సహాయాన్ని అందిస్తారనే అంశానికి సంబంధించి సాక్షి దినపత్రికలో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడుకుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మొన్న 30వ తారీఖు నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, 4 ఎకరాల లోపుకి సంబంధించిన 54,74,000 మంది రైతుల ఖాతాలలో 4,666 కోట్ల రూపాయలను జమ చేసినట్లుగా, మరో 2 రోజులలో 5 ఎకరాలకు అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు జమ చేశారు అనేది ప్రభుత్వం వద్ద కూడా ఒక సర్టెన్ క్లారిటీ లేదు అనేది తెలుస్తుంది. కేవలం 4,666 కోట్ల రూపాయలకి మరొక 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఈ విడుదల చేసిన నిధులు ఎవరి ఖాతాలో జమ అయ్యాయి అనేది తెలియట్లేదు. ఇక్కడ సమాచారం చూసుకోవచ్చు. ప్రభుత్వం ఇంకా సుమారు 13 లక్షల మంది రైతులకు దాదాపుగా 4,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఖజానా నుంచి 2-3 రోజులకు ఒకసారి 100 కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తుండటంతో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల విస్తరణకు రైతు భరోసా నిధులు పడ్డాయనే ఖచ్చితమైన సమాచారం అధికారుల వద్ద కూడా లేకపోవడం చాలా బాధాకరం అనేది మీరు చూసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రైతు భరోసాకి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 4 ఎకరాల్లో పడ్డది అనేది అయితే అఫీషియల్గా ఉంది. కానీ 5 ఎకరాలకి సంబంధించి అప్డేట్ లేదు. కాకపోతే 4 ఎకరాల తర్వాత మరొక 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. సో 4 నుండి 5 మధ్యలో ఎవరికైనా పడి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో 5 మీ మధ్యలో ఎవరికైనా వచ్చి ఉంటే వచ్చినాయని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో రైతు భరోసా పడ్డదా? రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన గడువు నేటితో ముగింపు, అంటే మార్చి 31 తోటి. తర్వాత ఎలాంటి క్లారిటీని ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేదు. సో ప్రస్తుతానికైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. మీకు 4 నుండి 5 ఎకరాల మధ్యలో పడితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.